తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే ఉమా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. విశాఖ నక్షత్రం వారి గనుక మనం చూసుకుంటే 2025 సంవత్సరానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది అంటారు? వ్యాపారంలో అయినా, రిలేషన్షిప్లో అయినా, సంతానంలోనైనా ఏమైనా కలిసి వచ్చే అంశాలు కనిపిస్తున్నాయని మనం అనుకోవచ్చా? తులారాశిలో 20 డిగ్రీల దగ్గర నుంచి వృశ్చిక రాశిలో 3.20 డిగ్రీల దాకా ఉండేటువంటి చంద్రుడు ఎప్పుడైతే సంచరిస్తూ ఉంటాడో అప్పుడు ఎవరు జన్మించినా విశాఖ నక్షత్రంలో జన్మించినట్టుగా మనం పరిగణిస్తాం. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు తీ, తూ, తే, తో అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభం అయితే మీది విశాఖ నక్షత్రము. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. అయితే రాబోయేటువంటి 2025వ సంవత్సరంలో 2 మార్పులు జరగబోతున్నాయండి. సో ఇందాక నుంచి మనం చెప్పేటువంటి విషయమే. మార్చి 30 తరువాత శని మారబోతున్నాడు. అదేవిధంగా మే 15 తరువాత గురుడు మారబోతున్నాడు. సో ఈ చేంజెస్ బట్టి కనుక చూస్తే విశ్వావసునామ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా 2025లో కూడా పెద్ద మార్పులేమీ ఉండవండి. ముఖ్యంగా 1, 2, 3 పాదముల వాళ్ళకి పెద్ద మార్పులేమీ కనబడవు. ఎందుచేతనంటే ఈ యొక్క విశాఖ నక్షత్రం వాళ్ళకి 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉన్నటువంటి ఉద్యోగాలు పోవడం కానీ, వ్యాపారంలో నష్టం కలగడం కానీ 2025 అంటే కాస్త అన్లక్కీగా ఉంటుంది. సో వీళ్ళు దైవారాధన చాలా ఎక్కువ చేయాలి, లేకపోతే కాస్త ఇబ్బందులు ఎక్కువగానే పడతారు. ఓకే. అదేవిధంగా 4వ పాదం వాళ్ళకి మాత్రం ఎక్సెప్షన్ అండి. 4వ పాదం వాళ్ళకి చాలా బాగుంటుంది. సో వాళ్ళకి ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 1, 2, 3 పాదములు వాళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళు తప్పకుండా శివారాధన చేయాలి. ఎందుకంటే వీళ్ళకి వైవాహిక జీవితంలో సమస్యలు కనబడతాయి, ఆర్థికంగా ఇబ్బందులు కనబడతాయి, సంతానపరంగా నష్టం కనబడుతుంది, సంతానం కోసం ధన నష్టం కనబడుతుంది. తరువాత విపరీతమైన ఖర్చు ఎక్కువయ్యి దానికి సంబంధించిన ఇబ్బందులు కనబడతాయి. అదేవిధంగా ఈ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉన్నటువంటి ఉద్యోగాలు వీళ్ళే స్వయంకృతాపరాధంతో మార్చి తరువాత వీళ్ళు మానేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జాబ్ పోవడం కానీ, వీళ్ళే మానేయడం కానీ, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఒక గ్రోత్ అనేది కనబడదు. సో వీళ్ళకి అది మిస్ అవుతారు. ఈ 2025లో కాస్త లక్ని మిస్ అవుతారు. సో ఖచ్చితంగా 1, 2, 3 పాదముల వాళ్ళు మాత్రము శివారాధన వీలైతే పార్థివ లింగాలు చేయించి 325 పార్థివ లింగాలు అంటే పుట్టమన్నుతో తయారు చేసినటువంటి శివలింగాలు ఒక 325 శివలింగాలు తయారు చేసి ఆ 365 శివలింగాలకి ఏకకాలంలో పాశుపతంతో, ఏదైతే పాశుపతమో మనసిద్ధి పాశుపతం కానీ, మహాపాశుపతం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య పాశుపతం కానీ రుద్రంతో సంపుటీకరణ చేసి మీరు అభిషేకం చేయించండి. చేయించడం వల్ల మీకు వచ్చేటువంటి ఆపదలు, నష్టాలు, కష్టాలు, సమస్యలు ప్రతిదీ కూడా ఆగిపోతాయి. కనీసం ఇప్పుడున్నటువంటి స్థితిలో అలా నిలబడగలుగుతారు 1, 2, 3 పాదముల వాళ్ళు మాత్రము. కాబట్టి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు చాలా జాగ్రత్త. ఇంకా మిగిలినటువంటి 4వ పాదం మాత్రము చాలా బాగుందండి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళకి రాబోయే రోజుల్లో కాస్త గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అన్ని విషయాల్లో వాళ్ళకి చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా. ఈ 3 పాదాల వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళకి డిఫరెంట్గా ఈ 4వ పాదం అనేది ఉంటుంది. సో 4వ పాదం వాళ్ళు ఏమి చేయాల్సిన అవసరం లేదు. వీలైతే కనుక వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, సరిపోతుంది. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. 1, 2, 3 పాదాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది రాసులు వాళ్ళకి చూసుకున్నా, నక్షత్ర వాళ్ళకి చూసుకున్నా చాలా మంది ఆరోగ్య సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వాళ్ళకంటూ కొన్ని పూజలు ఉంటూ ఉంటాయా? అవి చేయడం వల్ల మనకి ఏమైనా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అంటారా? జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలిసి మా రాశి వారికి ఈ విధంగా ఉంది, మా నక్షత్రం వారికి ఈ విధంగా ఉంది, మేము అంతర్గత జాతకం చూపించుకొని పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం, లేదా ఒకసారి మా రాశి వారికి ఏ విధంగా ఉందో కలవాలనుకుంటున్నాము అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ మనం టైం ఇవ్వచ్చా? యూనివర్సల్గా ప్రొడిక్షన్ అండి ఇది. అంతర్గత జాతకంలో మిగిలిన 50% అనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళ జాతకంలో గజకేసర యోగము, లక్ష్మీ యోగము, చంద్రమంగళ యోగము, లేకపోతే కాలసర్ప దోషము, కుజదోషము, ఇలాంటివి ఏవైనా దోషాలు, యోగాలు రెండింటిని గమనించిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటారు, ఆ మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఏ పూజ చెయ్యాలి. ఇప్పుడు పూజ అనేటువంటి విషయం ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పి శంకరాచార్యులు చెప్పారండి. అంటే మనం చేసేటువంటి కర్మలు, అంటే మన పూజల ఆధారంగా మన పూర్వపుణ్యము, పూర్వ పాపము, అంటే మన ఏదైతే ప్రారంధ కర్మ ఉందో దాన్ని మార్చుకుని మనకు అనుగుణంగా చేసుకుని మనం సక్సెస్ అవ్వచ్చు, విజయం సాధించవచ్చు అని చెప్పి శంకరాచార్యులు చెప్పారు.
ఆ విధంగా ఏ పూజ చేయాలి, ఏ పూజ పడితే ఆ పూజ చేసేస్తే, అంటే మందు తలనొప్పి వస్తున్నప్పుడు కాళ్ళకి మందు వేసాం అనుకోండి, అది పనిచేస్తుందా? పనిచేయదు. ఏ పూజ చేయాలనేటువంటిది జాత చక్రంలో నిర్ణయించబడి ఉంటుంది. ఏ అంతర్దశ నడుస్తోంది, ఎవరు కారణం అయ్యారు, ఏ కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పితృశాపం ఉందా, కాలసర్పదోషం ఉందా, లేకపోతే ఏ దోషం ఉంది, సర్పశాపం ఉందా, ఎలాంటి దోషం ఉంది, బ్రాహ్మణ శాపాలు ఉన్నాయా అనేది ప్రతీదీ గమనించిన తర్వాత ఆ పూజ చేసినట్లయితే, ఆ మంత్రం జపం చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తికి విజయం అనేది వస్తుంది. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు మనల్ని. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చండి. మీరు ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటే, ఒకవేళ మీరు రాసులు కనుక పూర్తిగా చూసిన, నక్షత్రాలు మీరు చూస్తూ ఉన్నా, మాకు జాతకంలో ఈ విధంగా ఉంది, మేము ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, అంతర్గత జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం, లేదా పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం. చాలామందికి కాలసర్పదోషాలు అని చెప్పి, అర్ధాష్టమ శని అని చెప్పి, అష్టమ శని అని చెప్పి అంటూ ఉంటుంటారు. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాకపోవచ్చు, కొంతమంది ఆర్థికంగా నష్టపోవచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండొచ్చు. ఇవి కంటిన్యూస్గా మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. వీటిని అరికట్టాలి అంటే పూజా బలం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది, దాన్ని మేము పట్టుకోవాలనుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా ఒక పవర్ ఉంటూ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంటారు. అందులో కనుక మీరు ఒకవేళ తెలుసుకొని మీరు పూజలు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.